హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయిన మెసేజ్ ఇద్దామని చెప్పి ఈ కంటెంట్ చేస్తున్నాను. ఈ కంటెంట్ అందరికీ ఉపయోగపడుతుందని నా నమ్మకం. నచ్చితే కనుక లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మొన్న ఒక ప్రోగ్రాం విన్నాను. ఆ ప్రోగ్రాంలో యాంకరు కొంతమంది గర్ల్స్ ని ఒక ప్రశ్న అడుగుతాడు. ఈరోజు మ్యారేజెస్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అని ఒక అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి చెప్తుంది, మ్యారేజ్ అయితే గనక అరేంజ్డ్ మ్యారేజే, మా అమ్మ నాన్న వాళ్ళు చూసిన మ్యారేజే చేసుకుంటాను. బట్ లవ్ మాత్రం ఇప్పుడున్న బాయ్ ఫ్రెండ్స్తో కంటిన్యూ చేస్తూనే ఉంటానని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ జరుగుతుంది. ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు కనీసం ఆ అమ్మాయి ముఖంలో నేను ఇలా చెప్తే ఒకవేళ ఈ మాటలు అది టెలికాస్ట్ అవుతున్న ప్రోగ్రాం మా ఇంట్లో వాళ్ళు చూస్తే, లేదు మా ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, లేదా నలుగురు అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి ఏమని అనుకుంటారేమో అన్న బిడియం కానీ, మొహమాటం కానీ, సిగ్గు కానీ అలాంటి ఏమీ లేకుండా డైరెక్ట్గా చెప్తుంది, మ్యారేజ్ ఒకరితో చేసుకొని లవ్ వేరే వాళ్ళతో కంటిన్యూ చేస్తూనే ఉంటుందని. అయితే మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఆ అమ్మాయి అలా డైరెక్ట్గా చెప్పింది. అలా చెప్పకుండా మెయింటైన్ చేసే వాళ్ళల్లో అనేక మంది మగవాళ్ళు ఉన్నారు, అనేక మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి ప్రోగ్రాంలో చెప్పింది చాలా మంది చెప్పలేదు. ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, ప్రతిరోజు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే వీరు ఇలాగా మాట్లాడటానికి కారణం ఏంటని మనం అడిగితే జనరేషన్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి జనరేషన్తో పాటు మనుషులు కూడా మారాలి అని ఒక చెప్తున్నారు. ఒక పక్కన మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మేము చనిపోతే వీళ్ళ పరిస్థితి ఏమైపోద్దో అని చెప్పి భయపడుతూ వాళ్ళకి లక్షల ఫీజులు కట్టి వాళ్ళకి కావలసిన అవసరాలన్నీ తీర్చి వాళ్ళకి కోరిన సబ్జెక్టులో కోరిన కాలేజీల్లో సీట్ల రికమెండేషన్ చేసి సంపాదించి ఏదో ఒక ఉపాధి మేము ఉండంగానే కల్పించాలి అనే ఒక ఉద్దేశం మీద వాళ్ళ యొక్క సుఖాలు, సంతోషాలు, త్యాగాలు పిల్లలు పుట్టిన తర్వాత నుంచి వదిలిపెట్టి ఈ పిల్లల్ని డెవలప్ చేయటమే ధ్యేయంగా పెట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళ పడుతున్న కష్టం గురించి ఒకసారి ఈ పిల్లలకి అర్థమైతే గనక ఇటువంటి జనరేషన్ అనేది ఉండేది కాదు. అయితే జనరేషన్ మార్పు మీకే కాదు, అవసరమైతే మేము కూడా జనరేషన్ మార్చడానికి తీసుకునే నిర్ణయం గనక తీసుకుంటే, తల్లిదండ్రులు గనక తీసుకుంటే మీ యొక్క స్థితి, మీ యొక్క గతి, మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అని తెలియచేయటానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ చెప్పిన తర్వాత మీ స్థితిగతులు తప్పనిసరిగా మార్చుకుంటారని నా యొక్క కాన్ఫిడెన్స్. ఒక బాగా ధనవంతుడైన ఒక బిజినెస్ మ్యాన్ తాను బాగా ఇష్టపడిన అమ్మాయిని అతి కష్టం మీద ఇరు కుటుంబాలని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఇద్దరు ఒక కవలల జంట, అంటే ఒక అమ్మాయి అబ్బాయి పుడతారు. 5 సంవత్సరాలు ఆ పిల్లలకు వచ్చే వరకు వాళ్ళని అల్లారు ముద్దుగా చూసుకుంటూ కొత్త ప్రపంచం అంటే ఇలా ఉంటుంది అనే ఒక సంతోషం, బాధ అనేది లేకుండా చక్కగా చూసుకుంటున్న సందర్భంలో ఒక్కొక్కసారి సంతోషంగా జరుగుతున్న కుటుంబాల్లో అనుకోని ఊహించని విధి వక్రీకరించి
కుటుంబం చిన్నాభిన్నమైపోయే పరిస్థితి వస్తుంది. అటువంటి చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఈ కుటుంబంలో కూడా వచ్చింది. వాళ్ళ హస్బెండ్ ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. పిల్లలు చూస్తే 5 సంవత్సరాలు. ఆయన ఉన్నంత కాలం బిజినెస్ ఆయన చూసుకుంటమే గాని, ఈవిడ ఇంటి పనులు చేసుకుంటమే గాని బయటకు అడుగుపెట్టింది లేదు. ఇప్పటి నుంచి వాళ్ళ బాధ్యత, వాళ్ళని పెంచవలసిన బాధ్యత, ఆ భర్త బాధ్యత కూడా ఈవిడే మీద వేసుకొని, ఆ పిల్లలకి తండ్రి ఉన్నప్పుడు ఏ లోటు రాకుండా ఎలా చూశారు, పిల్లలను కూడా ఏ లోటు రాకోకుండా, ఏ కష్టం రాకోకుండా ఇంటర్మీడియట్ వరకు చక్కగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ లాగా తయారు చేస్తుంది. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మనుషుల యొక్క మనస్సులో వచ్చే మార్పులు మీ అందరికీ తెలిసిందే. అదే టీనేజ్. టీనేజ్ లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న మనిషి రూపాంతరం చెందుతాడు. ఏది కొత్తదైతే ఆ కొత్తదానికి ఆకర్షితులు అవుతాడు. చాలా మంది ఆకర్షితులు అవుతారు కానీ వాళ్ళ బాధ్యత, వాళ్ళ జేయం, వాళ్ళ యొక్క బతుకు గుర్తుకొచ్చు వాళ్ళు తాత్కాలికంగా అవి ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమించి సక్సెస్ఫుల్ పర్సన్స్ గా ఉంటారు. ఇక్కడ వచ్చింది ఏంటంటే చాలా మంది వాటికి లోబడి జీవితం పాడు చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఈ అమ్మాయి అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళలో మార్పు రావటం, ఆ అబ్బాయికి చెడు వ్యసనాలు అలవాటయ్యి డబ్బుల కోసం వాళ్ళ అమ్మ దగ్గర పాకెట్ మనీ మమ్మీ అని చెప్పి అడిగి తీసుకువెళ్ళే కాడ నుంచి కృష్ణను పడి తీసుకెళ్లే వరకు వస్తాడు. కూతురు కూడా ఎంతసేపు ఫ్రెండ్స్ పార్టీలు అనుకుంటూ బాయ్స్ గర్ల్స్ ఫ్రెండ్స్ అందరినీ వీళ్ళ ఇంటికి సెలవు రోజులు పిలిపించి ఆ ఇంట్లో ఆ యొక్క సపరేట్ గదిలో విందులు వినోదాలు హ్యాపీగా డ్యాన్సులు అన్ని చేసుకుంటూ ఆ ఇల్లును ఒక రణరంగంగా మారుస్తారు. చదువు అనేది అటకెక్కేసింది, ఓన్లీ ఎంజాయ్మెంట్ మీదే ఉంటారు. అది గమనించిన తల్లి ఓకే వీళ్ళకి చదువు మీద ధ్యాస తగ్గిపోయింది, కేవలం డబ్బు ఉన్నందువల్లే వీళ్ళు ఇలా పాడైపోతున్నారని చెప్పి డబ్బు వాళ్ళ చేతికి ఇవ్వటం, పాకెట్ మనీలు ఇవ్వటం అప్పుడు కట్ చేయటం మొదలు పెడుతూ ఉంటుంది. ఇది గ్రహించిన వాళ్ళ కొడుకు ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఒరే మా అమ్మ నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు ఒక 4 ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి మీ అబ్బాయి మొన్న మా దగ్గర ఒక 10,000 తీసుకున్నాడు అత్యవసరం అని చెప్పి ఇవ్వలేదని చెప్పి మీరు మా అమ్మ మీద గొడవ పడండి. అప్పుడు మా అమ్మ తప్పనిసరిగా డబ్బులు ఇచ్చేస్తుంది. లేకపోతే నాకు మనం రేపు ఎంజాయ్ చేద్దాం పార్టీకి వెళ్దాం అనుకున్నాం కదరా, మరి నా దగ్గర డబ్బులు లేవు, మీకే నష్టం మరి నేను రాకపోతున్నప్పటికీ. ఆ ఫ్రెండ్స్ అందరూ వీడి యొక్క డబ్బుల మీద ఆధారపడి ఎంజాయ్ చేసేవాళ్ళే. మిగతావన్నీ సేమ్ టు సేమ్ వాళ్ళు చదువులు చదువుకుంటున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. చిల్లిగవ్వ వాళ్ళ తీరు ఎంతసేపు వీడి తీసినవే. అది విన్న వాళ్ళ అమ్మకి, ఫోన్లో మాట్లాడుతున్న వాళ్ళ అమ్మకి పిచ్చకపోద్ది. ఓకే నా కొడుకు ఇంకా చేయి దాటిపోయాడు అని చెప్పి వాడిని పిలిచి, ఎరా నువ్వు ఫ్రెండ్స్తో ఇలా మాట్లాడుతున్నావా, నిన్ను ఎంత గారాభంగా పెంచామో చివరికి నువ్వు ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోతున్నావు, నీ జీవితం ఏమవుతుందో అర్థం అవుతుందా అంటే, నా జీవితం గురించి నువ్వు నాకు చెప్పవసరం లేదమ్మా, నాకు తెలుసు, నువ్వు వినేసావు కాబట్టి అర్జెంటుగా 10,000 ఇవ్వమంటే నేను ఇవ్వనని చెప్తే వాళ్ళ అమ్మని తోసి చేతిలో ఉన్న గాజులు లాక్కొని వెళ్ళిపోతాడు. ఒక పక్కన వాళ్ళ కూతురు వస్తుంది. వాళ్ళ కూతురు వచ్చి మమ్మీ మేము రేపు క్యాంప్కి వెళ్తున్నాం, మాకు డబ్బులు కావాలని అంటే వాళ్ళ అమ్మ నేను డబ్బులు ఇవ్వనని చెప్పేటప్పటికి నువ్వు ఇచ్చేది ఏంటని చెప్పి తాళాలు లాక్కొని ఆ బీరువాలో ఉన్న డబ్బులు తీసుకొని ఆమె కూడా వెళ్ళిపోద్ది. వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళ అమ్మకి అప్పుడు వరకు వాళ్ళ భర్త లేని లోటేంటో తెలుస్తూ ఉంటది. నాకే గనక ఒక తోడుంటే ఇవన్నీ నేను చెప్పుకుంటాక ఆయన ఉండేవాడు, పిల్లలు పాడైపోయినా ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకొని ఏం చేయాలని ఆలోచించేవాళ్ళం, నేను ఒంటరిదాన్ని అయిపోయానని చెప్పి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటది. నా బాధకి
ఎప్పుడు పరిష్కారం దొరుకుద్దో అని ఆలోచిస్తూ ఉండంగా మళ్ళా కొడుకు కూతురు మళ్ళా ఎక్కడెక్కడ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి ఈసారి ఏకంగా డబ్బులు అడగరు ఏమి అడగరు, వాళ్ళ అమ్మ మెడలో ఉన్న గొలుసు లాక్కోవటానికి ప్రయత్నం చేస్తే ఆ పెరుగులాడే టైంలో ఆవిడ గట్టిగా తోసేసేటప్పటికి ఆవిడ కింద పడిపోద్ది. వాళ్ళ కూతురు ఎందుకు ఏం మాట్లాడకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోద్ది, వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు బయటికి వెళ్ళిపోద్ది. వాడు ఆ చైన్ తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసుకొని ఇంకా అలాగే ఏడుస్తూ ఉండేటప్పటికి కరెక్ట్ గా వాళ్ళ పని మనిషి వస్తుంది. వాళ్ళ పని మనిషి వచ్చి, అమ్మా ఏంటి ఏడుస్తున్నారు, ఇంకా మీరు టిఫిన్ కూడా తినలేదా అంటే, నేను టిఫిన్ కూడా తినలేదమ్మా, ఇప్పటి వరకు నీకు చెప్పలేదు నా కొడుకుల పరిస్థితి ఇదంటే, అమ్మా నేను ఎప్పుడో గ్రహించాను, మీరు ఎప్పుడు చెప్తారా పెద్దవాళ్ళు కదా నేను అడగలేదు, చాలా తప్పమ్మా మీరు చేసింది, ఇంత గారాభంగా పిల్లలు పెంచకూడదు, నాకొక్కడే ఒక్క కొడుకు, వాడిని చాలా గారాభంగా చూసుకున్నాను, కానీ ఏదైనా తప్పు చేస్తే మక్కిలు ఎరగొట్టేసేవాడిని, ఆడికి పెళ్ళయి ఇప్పుడు 2 పిల్లలున్నా ఈ రోజుకి నా మాట అంటే గజగజలాడిపోతాడు, మీరు లేని లోటు అంటే ఏంటో వాడికి తెలియాలమ్మా అని చెప్పేటప్పటికి ఏం మాట్లాడకుండా టిఫిన్ తినమని చెప్తే ఆ టిఫిన్ తింటూ ఉండేటప్పటికి కరెక్ట్ గా ఆ అమ్మాయి కాఫీ పెట్టుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళద్ది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టిఫిన్ కట్టుకొచ్చిన పేపర్ మీద ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కనపడింది. అడ్వర్టైజ్మెంట్ అంటే వాళ్ళ ఒక యాడ్ లాంటిది అనమాట. వాళ్ళు ఏమని అడుగుతారంటే, వేరే దేశంలో ఉన్న పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్న ఒక బాగా ధనవంతుడైన ఒక సేట్కి 40 నుంచి 45 సంవత్సరాల వయసు గల ఒక అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవటానికి కావాలి. అయితే వాళ్ళు ధనవంతులై ఉండకూడదు, ధనవంతులైతే గనక కుటుంబాన్ని సరిగ్గా చూసుకోరు, వాళ్ళు కుటుంబాన్ని తనని జాగ్రత్తగా చూసుకొని పిల్లల్ని బాగా చూసేవాళ్ళు కావాలని పెట్టి కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. వెంటనే ఆ పని మనిషితో అంటది, నాకు మార్గం దొరికింది అని చెప్తే, ఏంటమ్మా మార్గం దొరకటం ఏంటి అని చెప్తే, అప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూపించి, నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాకి వెళ్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు వరకు నా అవసరం అంటే ఏంటో పిల్లలకి తెలియలేదు, డబ్బు ఉండటం వల్ల ఆ డబ్బు నేనుండటం వల్ల వాళ్ళకి డబ్బు విలువ తెలియలేదు, జీవితం విలువ కూడా తెలియలేదు, కాబట్టి నేను వేరే చోటకి వెళ్ళిపోతేనే వాళ్ళు బాగుపడతారు అనేటప్పటికి, అమ్మ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, ఇమ్మీడియట్ గా మీరు మాట్లాడి వెళ్ళిపోండి అంటే, అయితే ఈ విషయం మాత్రం దయచేసి ఎవ్వరికి చెప్పొద్దు, నా పరిస్థితులు బట్టి నేను పెళ్లి చేసుకుని వెళ్తున్నా, చూసే వాళ్ళందరూ ఈ వయసులో దీనికి పెళ్లి కావాల్సి వచ్చిందా అని చెప్పి నన్నే నిందలేస్తారంటే, ఈ లోకం గురించి నాకు తెలుసమ్మా, ఎవడో సహాయం చేయడు కానీ మనల్ని రోడ్డు మీదకి లాగాలంటే అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు, మీరు ప్రశాంతంగా మీరు అనుకున్న పని మీరు చేయండి అనేటప్పటికీ వెంటనే ఆవిడ వాళ్ళ యొక్క లాయర్ని పిలిపించి వాళ్ళకి ఉన్న ఆస్తులు మొత్తం ఆ వేరే ఊర్లో వాళ్ళకి తెలిసిన ఒక అనాథాశ్రమం ఉంటే మొత్తం ఆస్తంతా అనాథాశ్రమకు రాపించేసి, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, నేను కొన్ని కారణాల వల్ల మా బంధువుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసేసి ఆ లాయర్కి ఆయనకి ఇవ్వాల్సిన ఫీజు ఆయనకి ఇచ్చేసి, వాళ్ళన్న అడ్రస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఆవిడ్ని వేరే దేశం తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు రెండో పెళ్లి చేసుకొని ఆ పిల్లలతో ఆవిడ ఉంటుంది. ఇక్కడ వేరే చోటకి వెళ్ళిపోయిన ఆ పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి తలుపు దగ్గరికి వేసి ఉంటుంది కానీ లోపల వాళ్ళ అమ్మ ఉండదు. అమ్మ అమ్మ అని పిలుస్తారు, ఎవరో ఏమీ మాట్లాడరు, సరే అని చెప్పి తినేసి పడుకుంటారు. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నైట్ ఏమైపోయిందో తెలియక అందరికి వాళ్ళ చెల్లి అంటది, అరే అన్నయ్య
పొద్దున్న మన పని మనిషి వస్తుంది కదా, ఒకసారి అడుగుదామని చెప్పి ఆ పని మనిషి ఇంటికి వెళ్ళి ఇలాగా, అమ్మ పొద్దున్నుంచి కనపడలేదు, ఏమైంది, నువ్వు పొద్దున్న ఇంటికి వచ్చావా అంటే, నేను ఇంటికి వచ్చాను బాబు, వాళ్ళ అమ్మగారు బంధువులలో బాగోలేదని చెప్పి ఏదో ఊరు వెళ్ళారు, నాకు కూడా చెప్పలేదు అనేటప్పటికి వీళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు కానీ ఫోన్లు స్విచ్ ఆఫ్. అప్పుడు వీళ్ళకి అర్థం అవుద్ది, ఏంటి మాకు చెప్పి వెళ్ళద్దే, ఓకే సర్లే 4 రోజులకి వస్తుంది కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న చైన్లు అవి ఇవి ఇంకా కొన్ని డబ్బులు ఉంటాయి కదా, వాటితో వాళ్ళు అనుకున్నట్టుగానే చక్కగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటే ఒకరోజు పొద్దున్నే తలుపు చప్పుడవుద్ది. లెగిసి ఇద్దరు బయటికి వెళ్ళి చూసేటప్పటికి ఆ అనాథాశ్రమంకి చెందిన పెద్దలు వచ్చి, బాబు ఇలాగా మీ అమ్మగారు నీకు సంబంధించిన ఆస్తికి మీ ఇల్లు సమస్తం మా అనాథాశ్రమంకి రాసేశారు, 15 రోజుల్లో మీరు ఖాళీ చేసేస్తే కనుక మేము స్వాధీనం చేసుకుంటామంటే, మా అమ్మ రాయటం ఏంటి, మా అమ్మకి సంబంధం ఏంటంటే అవన్నీ మీరు కోర్టులో తేల్చుకోవాలి బాబు అందరికి, కోర్టు వరకు ఎందుకు అనేటప్పటికి వాళ్ళ లాయర్ తెలుసు కాబట్టి వాళ్ళ లాయర్ దగ్గరికి వెళ్తే, అవును బాబు మరి వాళ్ళ అమ్మగారికి, మీ అమ్మగారు నాకేం వివరాలు చెప్పలేదు, ఆస్తి మాత్రం అనాథాశ్రమంకి రాసేయమన్నారు, మీకు ఏ విధమైన హక్కు లేదు, మీరు మేజర్లు అయిపోయారు, అయినా ఆవిడ తదనంతరమే ఆస్తి వేరే వాళ్ళకి చెందుద్దని చెప్పి మీ నాన్నగారు వీలునామాలో రాశారు కాబట్టి మీకేమీ హక్కు లేదనేటప్పటికీ వీళ్ళిద్దరూ నెట్ట నిలువున కూలిపోతారు. ఏం చెయ్యాలో తెలియదు. అప్పుడు అనిపిస్తుంది, ఓకే మా అమ్మ మా మీద మేము ఇలా చేస్తున్నామని చెప్పి మాకు బుద్ధి రావాలని చెప్పి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఇద్దరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, ఎందుకు ఇప్పుడు వరకు మనం ఎంజాయ్ చేసిన మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని ఆ అమ్మాయి తెలిసిన ఫ్రెండ్స్, ఈ అబ్బాయి తెలిసిన ఫ్రెండ్స్ అందరిని పిలిపించేటప్పటికి వాళ్ళు కూడా ఎవరో ఫోన్ లిఫ్ట్ చేయరు. కొంతమంది అరే నేను తర్వాత చేస్తాను రా అనేటప్పటికి వీళ్ళకి బాగా క్లోజ్ అయిన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు, అరే మీ అమ్మగారు వేరే వాడిని పెళ్లి చేసుకొని వేరే దేశం వెళ్ళిపోయిందంట, అది ఊరందరిలో అనుకుంటున్నారు, మరి మీకు తెలియదేమో అంటే, మా అమ్మ అలాంటిది కాదురంటే, తెలియదంటే వెంటరా ఆల్రెడీ జరిగి వెళ్ళిపోయింది, మరొక్కసారి మీతో కనుక మాట్లాడితే మా అమ్మ నాన్నోళ్ళు ఇంటికి రాను అని అన్నారా, అందుకోసమని దయచేసి మా ఇంటికి ఎప్పుడు రావద్దు, మాకు ఫోన్లు కూడా చెయ్యొద్దు. అట్ ద సేమ్ ఆ అమ్మాయికి కూడా, అమ్మ మీరు చేసే నిర్వాకానికి మీ అమ్మ వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది, మళ్ళా మా కుటుంబంలో కూడా చిచ్చులు పెడతాకు వచ్చారా, ఇంటి గడప మళ్ళా తొక్కావంటే గనక నీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతానంటుంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. ఎంతకాలం వీళ్ళు పోషిస్తే బ్రతికిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చేతులెత్తేసేటప్పటికి వీళ్ళకి ఏం చేయాలో తెలియదుక 15 రోజులు గడిచిపోతాయి, వాళ్ళు ఇల్లు వచ్చి ఆక్రమించేసుకుంటారు, వాళ్ళు బతులాడితే అంకుల్ మాకు ఒక 1 వారం రోజులు ఆ అనాథాశ్రమంలో ఉండే వరకన్నా సరే మమ్మల్ని కొంచెం షెల్టర్ ఉండంటే, లేదు బాబు ఈ ఇంట్లో మాత్రం ఉంటాకైతే ఒప్పుకోను, కావాలంటే అక్కడ అనాథాశ్రమంలో వారం అంటున్నారు కాబట్టి 1 వారం రోజులే ఉండండి, తర్వాత మాత్రం మీకు ఆశ్రయం ఇస్తే గనక మీ తల్లి యొక్క ఘోష నా మీద పడి నా అనాథాశ్రమం అన్యాయం అయిపోద్ది అనేటప్పటికి వీళ్ళకి ఏడ్చుకుంటూ అప్పుడు ఉద్యోగ ప్రయత్నాలకు మొదలు పెడతారు. ఉద్యోగాల ప్రయత్నాలు మొదలు పెడతాకి ఏం చదివారని ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఒకటే మాట, ఓకేనా మీ అమ్మాయినా బాబు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అంత ఏడిపిచ్చేశారా, అంత టార్చర్ పెట్టారా, లేదు బాబు కొంతకాలం మేము ఈ ఆఫీస్ ఉంచుదాం అనుకుంటున్నాము, అయినా మీరు పనులు చేయాలంటే టాయిలెట్స్ క్లీన్ చేయటానికి లేకపోతే అక్కడ ఉన్న రూములు ఆ డస్ట్ ఎంత తొడవటానికి మాత్రం పనికొచ్చే చదువు ఉందనేటప్పటికీ సిగ్గుతో తలదించుకొని ఇద్దరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారే కానీ ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి అవమానాలు తప్ప కనీసం ఒక దారి కూడా కనపడదు. ఆ దారి కనపడకపోతే అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు మా అమ్మ అంటా ఉండేది, నేను లేకపోతే ఈ డబ్బు లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అంటే మా అమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడాం, అదే కరెక్ట్ అయిందని వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారు. బట్ దేర్ ఇస్ నో టైం, టైం కూడా దాటిపోయింది. అలా బాధపడుతూ ఒకరోజు వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకొని ఏదన్నా వేరే ఊరు వెళ్ళిపోయి
ఉద్యోగం సంపాదించుకుందాము అని ఏదో ఒక పనులు చేసుకుని బతుకుదాం, ఈ ఊర్లో అయితే గనక మనకి చాలా అవమానంగా ఉందని ఒక రైల్వే స్టేషన్ లో వేరే ఊరు ఎక్కేద్దామని చెప్తే డబ్బులు కూడా ఉండవు, ఏదో ఒక రకంగా దొంగ ట్రైన్ అయినా డబ్బులు లేకుండా ఎక్కేద్దామని నైట్ టైము అయితే ఎవరో పట్టుకోరని రైల్వే స్టేషన్ లో పడుకుంటే వీళ్ళ చెల్లిని ఆ రైల్వే స్టేషన్ లో తిరిగే కొంతమంది కుర్రాళ్ళు వచ్చి ఆ అమ్మాయి మీద చేసి ఇబ్బంది పెట్టకపోతే వీళ్ళ అన్నయ్య వెళ్ళేటప్పటికి వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు. ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళిపోతూ ఉండేటప్పటికి వీళ్ళ యొక్క అదృష్టం బాగుండి ఆ రైల్వే పోలీసు వాళ్ళు చూసి గబగబా మీరు ఇక్కడేం చేస్తున్నారు, అయ్యా మీకేం పని ఉంది ఇక్కడ అని అంటే, లేదు సార్ మేము మా అమ్మగారు వేరే ఊరు వెళ్ళారు, ఆ ఊరు వెళ్దామని చెప్పి బయలుదేరామంటే అక్కడున్న ఒక కానిస్టేబుల్ పిలిచి, సరే వీళ్ళ ట్రైన్ ఎక్కిచ్చే వరకు వీళ్ళ దగ్గరే ఉండు, ఇలా ట్రైన్ ఎక్కించిన తర్వాత అప్పుడు పంపించే, మీరు అయినా నైట్ టైంలో ఇలాంటి వయసులో ఉన్నప్పుడు ఇలాంటి జర్నీస్ చేయకూడదని చెప్పి చెప్తారు. అప్పుడు అర్థమవుద్ది వాళ్ళకి, వాళ్ళు ఎంజాయ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎవరన్నా ఏమన్నంటే వాడికి తిరుగు సమాధానం చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాడి చెల్లిని కూడా వాడు కాపాడుకోలేని స్థితికి వచ్చాడని అర్థమయ్యేటప్పటికి అది మరీ కుంగిపోతాడు. సరే ఈ లోపు ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ ఎక్కేటప్పటికి అది దేశం వేరే రాష్ట్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గర తినటానికి కూడా డబ్బులు ఉండవు. తినటానికి కూడా డబ్బులు లేకపోయేటప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్ వాళ్ళు వీళ్ళకి టిఫిన్ కావాలని అడిగితే టిఫిన్ అదంతా పెట్టేస్తారు, ముందు తినేస్తారు. ఆకలి తిన్న తర్వాత డబ్బులు ఇమ్మంటే మా దగ్గర ఇలా డబ్బులు లేవని చెప్పేటప్పటికి వాళ్ళు కూడా నోటుకొచ్చినట్టు తిట్టుకుంటూ రాకపోతే వీళ్ళకి ఆ భాష రాదు, వీళ్ళేమో తెలుగు వాళ్ళు. అక్కడే టిఫిన్ చేస్తూ ఉన్న ఒక తెలుగు ఆయన వీళ్ళ యొక్క బాధ గ్రహించి ఏంటంటే ఆయన కింద పడి కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళు జరిగిన బాధంతో చెప్పేటప్పటికి, సరే మీకు ఇలాంటి ఊర్లకు వస్తే గనక మీకు ఎవరు ఉద్యోగాలు అలాంటి ఎవరు, మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికే వెళ్ళి ఆ అనాథాశ్రమం ఉంటుంది అంటున్నారు కదా, ఆయన్నే బతిమలాడుకోండి, కనీసం తింటాక తిండి పెట్టన్నా ఏదన్నా ఆశ్రయం ఇస్తాడు అని చెప్పి ట్రైన్ టికెట్ కి డబ్బులు ఇచ్చి భోజనం కూడా పెట్టి పంపిస్తాడు ఆ మహానుభావుడు. వెంటనే వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ యొక్క అనాథాశ్రమం యొక్క వానరు రెండు కాళ్ళ మీద పడి, సార్ మేము బతకటానికి ఏ దారి లేదు, మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ ప్రేమను గ్రహించలేకపోయాం, మా అమ్మను అనాథం చేసేసాం, మేము ఇప్పుడు తప్పు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం, మా అమ్మ పేరును మళ్ళా నిలబెట్టి మేము మంచిగా ఎదగాలని చూపించాలనుకుంటున్నాం, అలా ఎదగాలంటే మాకు తింటాకి తిండి ఉంటాకి వసతి ఉండాలి, కనీసం మేము స్థిరపడిన తర్వాత మేము బాగుపడ్డామన్న ఒక వార్తని నా తల్లి ఎక్కడ ఉన్నా విన్నా మాకు అదొక సరిపోద్ది, ఆవిడ మమ్మల్ని చూడటా కూడా రావక్కర్లేదు, మేము ఏదన్నా పని చేసుకునే వరకు మీ దగ్గరే ఏదైనా ఒక పని ఇచ్చి మాకు ఉండటానికిను తినటానికి ఏదన్నా పెట్టమని రెండు చేతులు దండం పెట్టి అడిగితే, అనాథాశ్రమము మరి పెట్టింది కూడా పాపం అనాథుల్ని చేర్చుకోవటానికే కదా, సరే వెంటనే వెళ్ళి ఈ రోజు నుంచి మీరు పని చేస్తేనే ఇక్కడ ఉంటారు, ఆ అమ్మాయికి కూరలు వండే వంటలు వండే దగ్గర సహాయం చేసే పని, ఆ అబ్బాయి ఆ పిల్లలు ఉండే గదులు శుభ్రం చేసి వాళ్ళ యొక్క బట్టలు ఉతకటం, ఆ పనులు చేసే బాధ్యత అంతా వీళ్ళిద్దరికి అప్పచెప్పి నెలకి ఎంతో కొంత ఇస్తాను అని చెప్తే వాళ్ళప్పుడు దండం పెట్టుకొని ఒకటే ఒక మాట అంటారు, అమ్మా నువ్వు లేకపోయినా సరే నీ డబ్బులు దానం చేసిన ఈ అనాథాశ్రయంలో షెల్టర్ అవటానికి మాకు ఉపయోగపడ్డావు, నీ ప్రేమను మేము తప్పుగా అర్థం చేసుకున్నాం, ఏదో ఒక రోజు మేము చేసిన తప్పులు తెలుసుకొని మళ్ళా మిమ్మల్ని ఎక్కడైతే ఉన్నావో నిన్ను మా దగ్గరికి తెచ్చుకుంటామని చెప్పి ఇద్దరు మనసులో ఏడ్చుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి వీడియో చూసిన తర్వాత ఇదేదో ఒక కథలాగానో కల్పన లాగానే ఉండొచ్చు, కానీ జనరేషన్ మార్పు వచ్చిందంటే బుద్ధులు మార్చుకోమని కాదు,
జనరేషన్తో పాటు మనము డెవలప్ అవ్వాలి. అంతేగాని తల్లిదండ్రుల్ని హింస పెట్టి వాళ్ళని కొట్టి డబ్బులు లాక్కునే పరిస్థితుల్లోకి మీరు వెళ్తున్నారంటే తప్పనిసరిగా మీ జీవితం నాశనం అయిపోద్ది. ఎందుకనంటే వాళ్ళు బతికేది, వాళ్ళు చెప్పే ప్రతి మాట మీకోసమే, మీ బాగు కోసమే, మీ అభివృద్ధి కోసమే. అది విన్నవాళ్ళు ఎప్పుడు టాప్ లెవెల్లోనే ఉంటారు. కొంతమంది వినకపోయినా మళ్ళా రియలైజ్ అయినా సరే మరొక్క అవకాశం అంటూ ఉంటుంది, బాగుపడతారు. అని నిత్యం వేధించుకు తింటమే మా ధ్యేయం అనుకున్న వాళ్ళు మాత్రం జనరేషన్ వెళ్ళిపోతానే ఉంటుంది, కానీ మీ బతుకులు మాత్రం అలా కిందకి దిగజారిపోతూనే ఉంటాయి. అందుకోసమని తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారో ఆ మాట వినండి. తల్లిదండ్రుల్ని అన్యాయంగా హింసించకండి. వాళ్ళు ఏది చెప్పినా మీ మంచి కోసమే. జనరేషన్ వచ్చింది కదా అని చెప్పి మ్యారేజ్ ఒకరితో, ఎంజాయ్ ఒకరితో చేయమాకండి. అందుకోసమనే రోజుకు 1,00,000 మందినో 2,00,000 మందినో ఈ అక్రమ సంబంధాలని నరికి అవతల పడేస్తున్నారు. ఇది మీరు ఫ్యాషన్ అనుకుంటారేమో కానీ నిజ జీవితంలో ఇదే జరుగుతుంది. ఇది మీకు ఒక మోటివేషన్ గా ఉంటే గనక పాడయి చెడిపోయే వాళ్ళందరికీ ఒక గుణపాఠం లాగా ఉండాలంటే తప్పనిసరిగా ఇలాంటి వీడియోలు వినాలి, వాళ్ళకి షేర్ చేయండి. లేదు జనరేషన్ గ్యాప్ తో పాటు ఇలాంటి మార్పులు వస్తాయని నువ్వు ఒక వీడియో చేస్తే మేమేమన్నా మారిపోతామా, మా స్టైలే వేరని అనుకుంటే గనక తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో కొన్ని సంవత్సరాల తర్వాత మీరే అనుభవిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.